హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ లాలీపాప్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ది బెస్ట్ స్టార్టర్స్ రెసిపీ అండి. ఏదైనా పప్పుచారులోకి, రసంలోకి, ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా అద్దిరిపోతాయి. ఇవి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఎవరైనా సరే, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసేయగలరండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ 6 వరకు లాలీపాప్స్ని అయితే తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చికెన్ని నీట్గా 4-5 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. అలాగే ఎగ్గులో 1/2 ఎగ్ వేసుకుంటే సరిపోతుందండి. సగం వరకు ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. 6 లాలీపాప్సే కాబట్టి సగం వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసేసి ఇది ఒక్కసారి ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం మొత్తం కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి లాలీపాప్స్కి. ఇలా బాగా కలిపేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకోవడం వల్ల లాలీపాప్స్కి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది లాలీపాప్స్కి. ఇలా కార్న్ఫ్లవర్ కూడా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నామంటే మనకి ఉప్పు కారం అనేది లాలీపాప్స్కి బాగా పడతాయి. 1 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని లాలీపాప్స్ అనేవి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లాలీపాప్స్ అనేవి లోపల వరకు కూడా కుక్ అవుతాయండి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి. లోపల అనేది అస్సలు ఉడకవు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. మనకి తెలిసిపోతుందండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చి పైన లేయర్ అనేది క్రిస్పీగా చేంజ్ అవుతుంది. బాగా వేగిందంటే అప్పుడు తీసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టిష్యూలోకి వేసేసుకుంటే ఆయిల్ మొత్తం కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే యమ్మీ చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని వాచ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.